ఓకే ఓకే సుభాష్ గారు నమస్కారం అండి. సుభాష్ గారు, ఎట్లా ఇప్పుడు కేంద్ర ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఇట్లే పరిస్థితుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇట్లే ఉంది సిచ్యువేషన్ డ్రగ్ కల్చర్ సంబంధించి? నమస్కారం అండి ప్యానల్ ఉన్న పెద్దలకు, తర్వాత జీ ప్రేక్షకులకు, భరత్ గారికి. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఇది చాలా ఎడ్యుకేటెడ్, అంటే ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఒక ఛానల్ సంబంధించిన విషయం కాదు, కానీ బట్ ఇట్స్ ఏ సోషల్, మనం ఏంటంటే సోషల్ మనం ఏంటంటే సోషల్ గా మనం దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉందన్న రెండు మూడు విషయాల్లో మీ దృష్టికి తీసుకురావాల్సిన పరిస్థితి వాళ్ళ ఏంటంటే ఏర్పడుతుందండి. మనం ఒక 5 సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి డ్రగ్ కల్చర్ అనేది, పబ్ కల్చర్ అనేది ఎక్కువ లేదన్నట్టు. అంటే మనం పాశ్చాత్య దానికి మనం ఎప్పుడు కూడా అలవాటు పడలేదు మనం. సరే అక్కడ ఇక్కడ ఉండొచ్చు, కానీ 5 సంవత్సరాల నుంచి మరి ఎందుకు మరి ఏంటంటే అటు ఏంటంటే ప్రభుత్వం కానీ ఇటు పోలీస్ కానీ కఠినమైన చర్యలు తీసుకోలేదో మనకు అర్థం కాలేదు. కానీ చాలా పబ్స్ రావడం, పబ్స్ మీద తర్వాత ఏంటంటే ఆఫర్స్ పెట్టడం, 1:1 అని చెప్పి, హ్యాపీ అవర్స్ అని చెప్పి యూత్ ని అట్రాక్ట్ చేయడం, తర్వాత లిక్కర్ మీద ప్రభుత్వం చాలా ఆధారపడి ఆ లిక్కర్ మీద ఏంటంటే ఇన్కమ్ వస్తుందని చెప్పి విచ్చలవిడిగా రాష్ట్రంలో అనేకమైన ఏంటంటే వైన్ షాప్స్ రావడం, దాని పక్కనే ఏంటంటే ఓపెన్ బార్స్ అని చెప్పడం, ఇవన్నీ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను నేను. తర్వాత ఈ మెయిన్ గా మనం ఎరాడికేట్, ఇంతకుముందు మన వెంకట్ గారు చెప్పినట్టు దీన్ని ఎరాడికేట్ చేయాలి, ఉక్కుపాదం పెట్టాలని చెప్పి, ఇది కేవలం ఒక మనం ఏంటంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఇష్యూ కనుక కాకుండా దీన్ని చేయాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దీన్ని చేయాలన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు చాలా మంది రోహింగ్యాస్ కానివ్వండి, లేకుంటే ఈ మన నైజీరియా నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ కోసం వస్తారు వాళ్ళు. ఇక్కడ మనకేంటంటే ఎడ్యుకేషన్ హబ్ ఉందని చెప్పి ఇక్కడ చాలా మంది వచ్చి వాళ్ళకు వీసా మీద వచ్చిన తర్వాత, వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మోటివ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది అన్నట్టు. వాళ్ళ మోటివ్ ఒక నెట్వర్క్, దేశమంతా నెట్వర్క్ ఉంది వాళ్ళకి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళకు ఏంటంటే మన ఏంటంటే పాస్పోర్ట్ తీసుకుంటారు, వీసా తీసుకుంటారు, ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవుతారు, వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళు పోరు వాళ్ళు. కానీ ఆ నెట్వర్క్ వల్ల వాళ్ళు అనేకమైన దేశాల నుంచి ఏదో ఒక రకంగా మొత్తం స్మగ్లింగ్ చేసి ఇంపోర్ట్ చేసి ఈ డ్రగ్ కల్చర్ అనేది చాలా ర్యాంపెంట్ గా పెరిగిపోయింది. హైదరాబాద్ లో చూడండి, డ్రగ్ కల్చర్ అనేది మనం ఎక్కడ పోయినా కూడా, ఏ పేపర్ చూసినా, ఒక్క ఛానల్ చూసినా కూడా రేవ్ పార్టీ అంటారు. అలా ఒక ఏంటంటే పాలిటిషియన్స్ దగ్గర నుంచి మొదలుకొని బిజినెస్ మెన్, సినిమా యాక్టర్స్, ఎవరైనా కూడా దాంట్లో కంపల్సరీగా పోలీసు రేడ్ చేస్తే డ్రగ్ అనేది కంపల్సరీగా దొరుకుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. పుల్లారావు గారు ఇంత కొంచెం చెప్పినారు, పెద్దలు వాళ్ళు ఏంటంటే చాలా మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది పంజాబ్ నుంచి, అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అక్కడ తాలిబాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, పంజాబ్ నుంచి అనేకమైన మార్గాల లోపల ఈజీ మనీ అన్నట్టు. ఇది ఈజీ మనీ. ఇంకొకటి అండి, మన ఏంటంటే భరత్ గారు, మనం ఏంటంటే గ్రామాల్లో చూడండి, ఇవాళ గ్రామాల్లో చాలా మంది అంటే ఇప్పుడు ఏంటంటే వృద్ధులు ఉన్నారు, ఆ తర్వాత చాలా మంది ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, తర్వాత అక్కడ ఉన్న యూత్, ఇప్పుడైతే యూత్ ఎవరో ఉన్నారో వాళ్ళు ఏంటంటే కాలేజీకి వెళ్ళారు, తర్వాత ఏంటంటే పని చేయరు. మీరు ఒక్కసారి కనుక సర్వే కనుక చేస్తే అలా కొరియర్ రూపంలో ఒక బైక్, ఒక వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వాళ్ళకు జస్ట్ కొరియర్ రూపంలో ఈ డ్రగ్ కనుక స్మగుల్ చేస్తే వాళ్ళకు 1000 నుంచి 2000 రూపీస్ వస్తుంది అన్నట్టు. వాళ్ళకి సరిపోతుంది అది ఆ రోజు కోసం 2 రోజుల కోసం సరిపోతుంది అన్నట్టు. మళ్ళా దీంట్లే పడతారు. అంటే దేశం లోపట, అంటే మన ఏంటంటే రాష్ట్రం లోపట ఎంత ర్యాంపెంట్ గా పెరిగిపోతుందంటే, ఫస్ట్ ఇవాళ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈగల్ అని చెప్పి ఒక ఎలైట్ గ్రూప్ అనేది పెట్టినారు అన్నట్టు. ఎస్, వి అప్రిషియేట్, భారతీయ జనతా పార్టీ వి జస్ట్ అంటే వెల్కమ్, వి అప్రిషియేట్ దట్. బట్ ఇదన్నీ కాకుండా ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, రోహింగ్యాస్ నుంచి వస్తున్నాయా, నైజీరియన్స్ వస్తున్నాయా, వాళ్ళ వీసాల గురించి వాళ్ళ గురించి ఒకసారి ఎంక్వైరీ చేసి మీరే తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు స్టేట్ కు ఉంటుంది కదండి, పోయి ఏంటంటే వాళ్ళ మీద ఒకసారి లా అండ్ ఆర్డర్ ఓకే, బట్ అసలు వీసాలు ఇవ్వకపోతే, ఇప్పుడు మెయిన్లీ నైజీరియన్స్ కు వీసాలు ఇవ్వకపోతే ఇక్కడ ఇష్యూ ఆగిపోద్ది. పుల్లారావు గారు ఒక్క మాట, సుభాష్ గారు, నైజీరియన్స్ కి పెద్ద గొడవ జరిగింది ఇక్కడ. నైజీరియన్ గవర్నమెంట్ ఏమన్నారో తెలుసా? 1 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు మా దేశంలో, జాగ్రత్తగా మర్యాద ఇచ్చండి అన్నారు. మర్చిపోదు,
అక్కడ మన ఇండియన్స్ ఉంటే అక్కడ ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక మంచి ఎడ్యుకేషన్ చదువుకొని పోతున్నారు, అంతేగాని ఈ డ్రగ్స్ పెడ్లర్స్ కాదండి వాళ్ళు. కానీ మనం 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 ఇక్కడ కరెక్టే 1 బిలియన్ ఉన్నారని చెప్పి మనం ఏంటంటే వదిలిపెట్టలేం కదా. ఇప్పుడు ఇక్కడ 2 మిలియన్ కు ఈ డ్రగ్స్ మనం ఏంటంటే అలవాటు చేయలేం కదా. నేను ఏమంటున్నానంటే ఒక ఉక్కుపాదం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఈగల్ అని పెట్టినారు, ఓకే ఇవాటి నుంచి మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం అని చెప్పి. అంటే గత 5 సంవత్సరాల నుంచి గత 18 నెలల నుంచి మీరైతే ఏంటంటే స్ట్రిక్ట్ గా లేరు కదా. ఏంటంటే దాని జస్ట్ అర్థం ఏదేమైనా కూడా 100% పోలీసు దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను పట్టుకుంటే ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటారండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పూట గడుస్తుంది, వాళ్ళు ఏంటంటే జైలుకి పోతారు, రోడ్డు మీద పండుకుంటారు. మనం అట్లా ఉండలేం. మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళని డిపోర్ట్ చేసే పద్ధతి మీద కంప్లీట్ గా దీన్ని మనం అరికడితే గానీ కొంతమంది పోతుంది అన్నట్టు. ఇది ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఈ మొత్తం డ్రగ్స్ గానీ ఇది ఇప్పుడు ఎవరైనా కూడా ఎవరి ఇంట్లో చూసినా కూడా లిక్కర్ అవైలబుల్ ఉంది, పుష్కలంగా అవైలబుల్ ఉంది, ఫారెన్ స్కాచ్ ఉంది. నో వన్ ఈస్ రియలీ బారోడ్ అబౌట్ ఇట్. దేర్ ఓన్లీ బారోడ్ అబౌట్ సంథింగ్ అబౌట్ దట్. ఇంకేముంది, ఇంకా రేవ్ పార్టీ ఉందా, స్విమ్మింగ్ పూల్ లో, ఫామ్ హౌస్ లో. అందులో పోతే ఏంటంటే ఒక హై లెవెల్ సొసైటీలో దాంట్లో డ్రగ్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు కంప్లీట్ గా ఏంటంటే రేవ్ పార్టీలు పోయి ఏంటంటే ఇరుక్కునే సమస్యలు కూడా వస్తున్నాయి మనకు చాలా మంది. అదంటే పోలీస్ ఏం చేస్తుందని చెప్పి నేను ఏమంటలేను. పోలీసు దీని మీద మీరు ఒక స్టాటిస్టిక్స్ ఏదైతే పట్టుకొస్తున్నారో 1960 కేసులు ఉంటే ఓన్లీ 6 దానికి ఏంటంటే ఈ కేసులు ఏంటంటే బుక్ అయినాయి. అంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే 1960 కేసులు బుక్ అయినాయి, కన్విక్షన్ మాత్రం ఈ ఇయర్ లో 6. అంటే అదే ఇయర్ లో కన్విక్షన్ అయితే కాదు, బట్ చెప్తున్నా కన్విక్షన్ రేట్ తక్కువ. శరత్ గారు చెప్పాలి దీనికి, ఎందుకంటే స్పెషల్ గవర్నమెంట్ ప్లీడరు ఏది సార్